వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని రణమండల కొండకు వెళ్లే దారిలో రహదారి ప్రమాదకరంగా మారింది. వర్షం కారణంగా నీరు ప్రవహిస్తూ రోడ్డంతా పాచి పట్టిపోయింది. దానివల్ల రోడ్డు మీద ప్రయాణించేవారు జారి పడిపోతున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదు. ఇప్పటిదాకా సుమారుగా ఒక 500 మంది పైగానే పడి ఉంటారు అంటూ స్థానికులు తెలిపారు. కింది పడినా దా జాగ్రత్త కష్టము. కొంచెం అక్కడే ఒక పాకరు కదా అక్కడ బాబు పెట్టు పాకరు కదా ఈ రోడ్డు ఓడి అట్లా జాగ్రత్త కింది పడతా చూడు. జాగ్రత్తలు ఇదంతా క్లీన్ చేయడానికి వచ్చి పరిస్థితులు చాలా మంది కిట్ అయిపడుతున్నారు. దయచేసి ఇది ఒకటి చేయండి. మీరు పాకిస్తాన్ గారు రోడ్డు ఇవ్వండి. అంత వరస్ట్గా ఉంది. ఈ లైన్ అంతా అట్లా జాగ్రత్తలు. కర్నూలు జిల్లా ఆదోని రణమండల పోయే దారిలో రహదారి చాలా ప్రమాదకరంగా మారింది. ఇక్కడ సుమారుగా డైలీ ఒక 20-30 మంది పడుతున్నారు. ఇప్పటికీ ఒక 500 మంది పైన పడినారంటూ ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ అయితే ఏమి, ఆదోని ఎమ్మెల్యే అయితే ఏమి, తొందరగా వీటిపైన చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ ఉండే ప్రజలు వేడుకుంటున్నారు. కొన్ని 100,000 మంది ఇక్కడ డైలీ ప్రయాణికులు ప్రయాణిస్తారు. కాబట్టి తొందరగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ కోరుతున్నారు. మనతో పాటు మాట్లాడడానికి అలాగే ఆదోని టౌన్ ప్రచార అధ్యక్షుడు పరిగణ నారాయణ ఉన్నాడు. ఆయనతో మాట్లాడి ఏ విషయం ఏంటనేది తెలుసుకున్నాము. డాక్టర్ రాజశేఖర్, ఎన్ఎస్ టీవీ రిపోర్టర్. ఓకే, నీ పేరు? నా పేరు పరిగణ నారాయణ. సమస్య ఏమైంది? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నా ముందే 2-3 పన్నారు. ఇక నేను కొండకి వెళ్ళాలని కలిసి వచ్చినా. నేను ఇక నా ముద్రే 2-3 పన్నారు. వాళ్ళు కాలేజ్ ఏదైనా ఎరిగితే ఎట్లా? మున్సిపాలిటీ వాళ్ళ అధికారులు అయితే ఎవరైతే ఇక్కడ పరిశుభ్రత కార్మికుల దగ్గర పరిశుభ్రత చేయాలి, బ్లీచింగ్ బోర్డు ఏదైనా కూడా వేసి, అలాగే మన పార్థసారి గారు ఇక్కడ కొత్త రోడ్డు వెయ్యాలని కలిసి దొడ్డంగిరికి పోయేటోళ్ళు ఇక్కడ దసరా పండగకి వచ్చి ప్రయాణికులు ఏదైనా కూడా సరుకులు తీసుకొని కలిసి పోవాలంటే రాత్రి అనక పగలనగా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా జరిగిందంటే రాత్రిపూట లైట్లు కానీ సరిగ్గా ఇక్కడ ఏదైనా కొత్త రోడ్డు వేస్తే పార్థసారి గారు మిమ్మల్ని అందరూ తలుచుకుంటారు. ఇక్కడ విలేజ్ పోయేట వాళ్ళు పెద్ద పండగ ఇది. పండగకి ఇంకా 2-3 రోజుల్లోనే ఉంది. మళ్ళీ ఇక్కడ కొండకు పోయేటోళ్ళు, ఎల్లమ్మ కొండకు పోయేటోళ్ళు రాత్రంగా పగులంగా దేవస్థానానికి పోతుంటారు. వాళ్ళు వచ్చి పోయేటోళ్ళకి ఇక్కడ తెలియక ఇక్కడ సైడ్ నుంచి పోయినారంటే ఇప్పుడే 2-3 పన్నారు. నా కన్న ముందే నేనే లేపినాను. వాళ్ళే ఏదైనా కాలేజ్ చేరితే వాళ్ళకి బాధ్యత ఎవరు? దయచేసి ఇది పట్టించుకోండి. మున్సిపల్ అధికారు, కమిషనర్ గారు ఇది చూడండి ప్లీజ్, ఇది చేయండి. నీ పేరు? నా పేరు పరిగణ, ఆదోని ప్రచార అధ్యక్షుడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో అట్ల బతుకమ్మను పేర్చి మహిళలు, ఆడపిల్లలు ఒక్కచోట చేరి ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ చుట్టూ సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ
సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. ప్రతి ఇంటి మహిళలు ఒకచోట చేరి అంగరంగ వైభవంగా పండుగ జరుపుకోవడంతో పండుగ వాతావరణం అలరారింది. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంటలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద మొట్టమొదటిసారి దసరా పండుగ సందర్భంగా రామ్లీలా ఉత్సవాలను వచ్చే నెల 2వ తారీఖున పెద్ద ఎత్తున నిర్వహించడానికి మంజునాథ యూత్ ఫ్రెండ్స్ గుర్రాల జయప్రకాష్ రెడ్డి నిర్వహణలో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, ఈ ఉత్సవాలలో భాగంగా భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగుల కమలాకర్ హాజరై భూమి పూజ చేశారు. మొత్తం చిన్న చింతకుంట మండలం వడ్డెమాన్ గ్రామంలో ఎంబీ మిస్సా సంఘం నూతన మందిర ప్రతిష్టా మహోత్సవం చిన్న చింతకుంట మండలం చిన్న వడ్డెమాన్ గ్రామంలో నూతన చర్చ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 అడుగుల ప్రతిమలో బంధిస్తే బంధించబడే దేవుడు కాదు. 3 అడుగులు కాదని 30 అడుగులు చేస్తే 30 అడుగుల ప్రతిమలో బంధిస్తే బంధించబడే దేవుడు కాదు. 30 అడుగులు కాదు, 3000 అడుగులు ఎత్తు విగ్రహం పెట్టినా దానిలో బంధిస్తే బంధించబడే దేవుడు కాదు. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలనే మహాదేవుడు. ఆకాశమైన సింహాసనం, భూమి దేవుని. ఇంత భీకరుడైన దేవుణ్ణి 7 అడుగుల ప్రతిమలో బంధించగలమా? లేదు. 80 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలంలో మనం బంధించగలమా? బంధించలేదు. సరే, మంచిదయ్యా, సొలొమోను నువ్వు మందిరాన్ని కట్టావు. ఎందుకు మందిరాన్ని కట్టావు? సొలొమోను అక్కడ ఏమంటాడంటే, ధూపము వేయుటకే నేను మందిరమును కట్టదలచి ఉన్నాను అంటాడు. చూడండి అన్నమాట. దినవృత్తాంతాల గ్రంథం నేను త్వరగా చెప్పుకుంటా వెళ్తాను. వచ్చే ఉపవాస ప్రార్థనకు వచ్చే ఆ 10 మంది కూడా ఎవరో తెలుసా? గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది ఉపవాస ప్రార్థన. మీరు ఎక్కడైనా చూడండి. దసరా ఉత్సవాలలో భాగంగా 5వ రోజు కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో తోట ఉత్సవం వేడుకగా నిర్వహించారు. అమ్మవారి శాల నుండి స్థానిక గంగమ్మ ఆలయం వరకు సాగిన ఊరేగింపు వేడుకల్లో వనవిహారిణి శ్రీ లలితాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ఆరవేటి సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు లింగం పట్టాభిరామయ్య, వివి స్వామి, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెల్కమ్ టు NS టీవీ. నేను నరసింహ, కడప జిల్లా మైదుకూరు నుంచి.
దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రోజు 5వ రోజు శుక్రవారం రోజు అమ్మవారు శ్రీ లలితాదేవిగా భక్తులకు అలంకారంలో దర్శనమిచ్చారు. సాయంకాలం అమ్మవారి తోటోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి శాల నుండి స్థానిక గంగమ్మ ఆలయం వరకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి అక్కడ పూజలు పునస్కారాలు నిర్వహించి అనంతరం మళ్ళీ అమ్మవారి శాలకు తీసుకుని రావడం జరిగింది. గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవార్శాల దువ్వూరులో వేంచేసినటువంటి మరకత సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానమందున దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజున అమ్మవారు శ్రీ లలిత పరమేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి ఆమె తోటోత్సవం అంటే వనవిహారిణి లలితా పరమేశ్వరిగా స్థానిక ఆలయంలోని గంగా భవానీ ఆలయమందున వేంచేసి అక్కడ విహారం చేసి తిరిగి వచ్చి ఆలయంలో ప్రవేశించినది. దాని ఉత్సవం ఈరోజు అత్యంత వైభవంగా కనుల పండుగగా అమ్మవారి స్తుతి స్తోత్ర పారాయణాదులతో అత్యంత వైభవంగా జరిగింది. బాసర దేవస్థానం నుండి గోదావరికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా జలదిగ్బంధంలో గోదావరి నీరు ఉండడంతో భక్తులు గమనించి అటువైపు వెళ్లకుండా ఉండవలసిందిగా పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం రోజున స్వస్తి నారి స్వశక్తి అభియాన పోషణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిరికొండ మండల్ ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడం జరిగింది. ఇందులో భాగంగా సిరికొండ మండల వైద్యాధికారి అరవింద్ మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగా వైద్య బృందం ప్రజలు పాల్గొన్నారు. సిరికొండ మండల ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు స్వస్తి నారి స్వశక్తి అభినయ్ పోషణ కింద సిరికొండ మండలంలోని మహిళలందరికీ 18 సంవత్సరాలు ఆ పైన మహిళలందరికీ ఉచితంగా ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలోని జనరల్ మెడిసిన్ డాక్టర్లు వచ్చి బీపీ షుగర్లకు, జనరల్ సర్జరీలు ఏదైనా థైరాయిడ్ కానీ ఏదైనా ఆపరేషన్లు చేసే ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కానీ, చర్మ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చర్మ వ్యాధి డాక్టర్ల చేత, గైనకాలజీ డాక్టర్ల చేత సేవలు అందించడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాన్ని వినియోగించుకున్న ప్రజలందరికీ సిరికొండ మండల వైద్యాధికారి తరఫున ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏంటి, సిరికొండ మండల ప్రజలకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా, ఈ మధ్య అకాలంగా కురుస్తున్న వర్షాల ప్రాబ్లంగా విషజ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువన్నాయి. కాబట్టి ప్రజలందరూ, ఓన్లీ మహిళలు కాకుండా సిరికొండ మండలంలోని ఉన్న గ్రామాల్లో ప్రజలందరూ మీ వంతు చుట్టుపక్కల ఏరియాలంతా క్లీన్గా ఉంచుకొని, ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకొని, విషజ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోగలరని సూచిస్తున్నాను. ఈ వర్షాలు పడడం వల్ల వాటర్ పొల్యూషన్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి జనాలందరూ ఎక్కువగా వేడి చేసిన వాటర్ని తాగగలరని కోరుకుంటున్నాను. సిరికొండ వైద్యాధికారి డాక్టర్ అరవింద్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో శనివారం రోజున దుర్గాదేవి ఊరేగింపు మంగళహారతులతో, భజనలతో, భక్తి కీర్తనలతో, డప్పు చప్పుళ్లతో అంగరంగ వైభవంగా సాగింది. ఇందులో రావుట్ల గ్రామస్తులు, యువత, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో గణేష్ నగర్లోని జై మాతాది యూత్ ఆధ్వర్యంలో మహిషాపట్నంలో హిందూ ఉత్సవ సమితి పండుగ పూజా శరన్నవరాత్రి కార్యక్రమం జై మాతా యూత్ కూర్చోబెట్టడం 24 సంవత్సరాల నుండి అమ్మవారిని కూర్చోబెడుతున్నారు. జై మాతాది యూత్ సభ్యులు ప్రతిరోజు దుర్గమ్మ తల్లిని పూజలు, హారతులు, భజన కార్యక్రమాలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దర్శనానికి వస్తున్నారు. కార్యవర్గ సభ్యులందరికీ హిందూ ఉత్సవం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట్రావు పార్క్ వద్ద సెప్టెంబర్ 27 రాత్రి 11:50 డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సిపి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో ఎస్ఐ గణేష్ బృందంతో కలిసి వాహనాల తనిఖీలు చేశారు. ప్రజలకు రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వెళ్లడం, సిగ్నల్ జంప్ వంటి ప్రమాదకర చర్యలు చేయొద్దని, మీ ప్రాణాలను ప్రమాదంలో పెట్టవద్దని అవగాహన కల్పించారు. సిపిసార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నైట్ టైంలో వీకెండ్లో లేట్ నైట్ డీడీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. నేను పంజాగుట్ట ఎస్ఐ గణేష్ నా పేరు, పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ఐని. ఈ వెంగళరాబాగ్ దగ్గర డీడీ చేస్తున్నాం. సో ఈ వీకెండ్లో లేట్ నైట్లో ఈ పబ్లు, ఈ సాఫ్ట్వేర్ ఈ సైడ్గా అంటే ఈ హైటెక్ సిటీ సైడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ జరగడం, అంటే ప్రమాదాలు ఎక్కువ జరగడం వలన దాన్ని నివారించడానికి హైదరాబాద్ సిపిసార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఇక్కడ డీడీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళకి వెహికల్ తీసేసుకొని వెహికల్ డిటైన్ చేసి వాళ్ళని మార్నింగ్ కౌన్సిలింగ్ పంపించి దాని తర్వాత కోర్టు పంపించి ఈ ప్రొసీజర్ అంతా చేయించి వాళ్ళని మోటివేట్ చేసి మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఒక 2 వీలర్, ఒక 4 వీలర్ రెండు కూడా డిటైన్ అయిపోయినాయి. ఇద్దరు దొరికారు ప్రజెంట్ అయితే. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు 7వ రోజు ఆషోజ శుద్ధ పంచమి ఆదివారం అమ్మవారు కాళరాత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ వైదికులు చతుషష్ఠి ఉపచార అష్టోత్తర నామార్చన పూజలు నిర్వహించి వివిధ కూరగాయలతో కూడిన కిచిడిని అమ్మవారికి నివేదించారు. పెంపుడు జంతువుల నుండి అరికట్టాలని బెల్లంపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ దిలీప్ వెల్లడించారు. ఆదివారం రోజు ప్రపంచ ర్యాబీస్ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం పెంపుడు జంతువులకు వ్యాధులను అరికట్టేందుకు టీకాలను వేస్తోందని, ఈ అవకాశాన్ని పెంపుడు జంతువులను పెంచే యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు మనకు ప్రపంచ రేబీస్ దినోత్సవం. దీని సందర్భంగా మనకు గవర్నమెంట్ తరఫున మనకు పెంపుడు కుక్కలు మరియు పిల్లులు వీటికి యాంటీ ర్యాబీస్ టీకాలు వేయడం జరుగుతుంది. మన పశు వైద్యశాల బెల్లంపల్లి ఉంటాం.
ఇప్పటి వరకు మనకు దాదాపు 15 కుక్కలు వచ్చినాయి. మనకు ఇంకొక 40 నుంచి 50 కుక్కలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన ప్రోగ్రామ్ కూడా ఇంతకుముందు స్టార్ట్ చేశాం కాబట్టి కావున ప్రజలందరూ వాళ్ళ పెంపుడు కుక్కలకు రేబీస్ టీకాలు వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము ప్లస్ మనకు రేబీస్ అనేది జూనోటిక్ డిసీజ్ మనుషుల నుంచి, కుక్కల నుంచి, పిల్లల నుంచి, పెంపుడు నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఒకసారి రేబీస్ వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. సో కావున అందరూ మన నుంచి మనం పెంచుకునే కుక్కల నుంచి, పిల్లల నుంచి మనకు వ్యాధి సంక్రమించుకోవడానికి కంపల్సరీ మీరు వ్యాక్సిన్ అనేది చేయించుకోగలిగి మా మనవి. రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. శ్రీ గౌతమ్ కనిగిరెడ్డి గారిని ఆహ్వానిస్తూ పరమాత్మ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడైన మీ పేరు గౌతమ్ కనిగిరెడ్డి అని నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నిస్వార్థంగా నిష్పక్షపాతంగా క్రమశిక్షణతో సంస్థ నియమాలకు లోబడి అన్ని విధములుగా సంస్థకు సంస్థ సభ్యులకు మంచి జరిగేలా సేవలు అందిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని అభివృద్ధి పదంలో ఉంచుతానని సభ్యులు అందరి ఆదరాభిమానాలు పొందగలవాడని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. శ్రీకాళహస్తిలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం నందు దసరా ఉత్సవాలలో భాగంగా 6వ రోజు వ్యాఘ్రాసుర అనే రాక్షసుడిని సంహరించారు. అందువలన 6వ రోజు అమ్మవారిని వ్యాఘ్రాసుర వధాగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవముగా ఆలయ ప్రాంగణంలో ఉన్న అంజంజి గణపతి శ్రీ బాల జ్ఞానాంబ అమ్మవారి సన్నిధానం వరకు నిర్వహించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సన్నిధానం ఎదురుగా ఉన్న బొమ్మల కొలువు వద్ద అమ్మవారిని కొలువు తీర్చి పర్వతహారతి, చక్రహారతి, కుంభహారతి, పలు రకాల విశేష హారతులు నిర్వహించడమైనది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని గాంధీనగర్, శ్రీరామ్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిధులు మంజూరు చేపించి నిర్మాణం పూర్తి చేయించి గౌరవ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, ఐఎంపీఆర్ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ గార్ల చేతుల మీదుగా శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేసి వారి సొంతింటి కలను ప్రజాపాలన ప్రభుత్వంలో సాకారం చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసుకున్నా కూడా ఏ పార్టీలో కూడా తిరిగినా కూడా మాకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ కాలేదు. ఈ కాంగ్రెస్ పార్టీలో మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. సంతోషంతో వచ్చిన ఆనందం పిల్లలు చాలా సొంతంగా సంపాదించుకున్నాం. మేము కష్టపడి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మేము గణేష్ అన్న మాట నిలబెట్టుకున్నాడు. ఈ పార్టీలో వచ్చినందుకే మాకు ఇల్లు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో తిరిగినా కూడా తిప్పించుకున్నారు కానీ ఎలాంటి సాయం మాత్రం చేయలేదు. ఇల్లు లేని వాళ్ళకి అందరికి చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు ఇక్కడ. ఇంకా ఇట్లా ఎక్స్ప్రెస్ చేయలేను నేను. చాలా థ్యాంక్స్ గణేష్ అన్న. జై కాంగ్రెస్. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సిఎంఎస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సిఎంఎస్ జూనియర్ కాలేజ్, సిఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ మరియు సిఎంఎస్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, బోధన మరియు బోధనేతర సిబ్బందితో కలిసి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. 3 గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం పూలతో, సంగీతంతో, నృత్యాలతో కలకలలాడింది. బాలికలు బతుకమ్మ చుట్టూ సాంప్రదాయ నృత్యాలు చేసి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించారు. ఓజీ సినిమా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నందున పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తగ్గువారిపల్లి గంగమ్మ ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారుపాలెం మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఓజీ సినిమా సక్సెస్ఫుల్ గా నడుస్తున్న సందర్భంగా శనివారం మండల జనసేన పార్టీ నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ కు, సినిమా డైరెక్టర్ కు, ఆర్టిస్టులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువత అనిల్, పవన్, ప్రదీప్, వినోద్, నందకిషోర్, రాహుల్, వినోద్, హేమంత్, జగ్గా, జష్, మురీద్, భాషా తదితరులు పాల్గొన్నారు. హిట్ అయిన దానివల్ల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని తగ్గువారిపల్లి యూత్, పవన్ కళ్యాణ్ గారి యూత్ అన్నదానం చేస్తున్నాం ఈరోజు. అనిల్, బాలు, నందకిషోర్, పవన్, వినోద్, ప్రదీప్ అందరూ జన సైనికులు అందరూ కలిసి అన్నదానం చేస్తున్నారు. అందరూ వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో అందరికీ అన్నదానం చేస్తున్నాము. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ 7 రోజులకే బతుకమ్మ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని
కొత్తపల్లి మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడి మహిళలు తమ పుట్టింటితో పాటు మెట్టినింటిలో కూడా బతుకమ్మను ఆడతామని తెలిపారు. ఈ ఆనవాయితీ ఆసిఫ్ నగర్లో తరతరాలుగా కొనసాగుతూ వస్తుందన్నారు. దసరా పండుగను యథావిధిగా ప్రతి ప్రాంతాలలో ఎలా జరుపుకుంటారో ఇక్కడి ప్రజలు కూడా అలానే జరుపుకుంటామని తెలిపారు. మహిళలు, యువతలు బతుకమ్మ ఆట పాటలతో సాంప్రదాయ నృత్యాలు చేశారు. అందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. మన దేశంలో ఎక్కడైనా కూడా పూలను భగవంతునికి పెట్టి పూజిస్తాం, కానీ తెలంగాణలో మాత్రం పూలనే ఒక పద్ధతిగా పేర్చి బతుకమ్మ అని మనం పూజిస్తాం. అదే మన తెలంగాణ ఒక ప్రత్యేక పండుగ ఈ బతుకమ్మ పండుగ. అదేవిధంగా మా బౌపేట గ్రామానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ సద్దుల బతుకమ్మ 7 రోజుల్లో జరుపుకుంటాం. ఎందుకంటే పూర్వకాలంలో రాజు తన కూతుర్లందరినీ ఒక్కొక్కరిని ఒక్క ఊరికి ఇచ్చినప్పుడు వాళ్ళ పుట్టింట్లో కూడా పండుగ జరుపుకోవాలి, అదేవిధంగా అత్తింట్లో కూడా పండుగ జరుపుకునే విధంగా అప్పుడు ఆ విధంగా ఏర్పాటు చేశారని మా పెద్దలందరూ చెప్పారు. ఇది మాకు కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే బౌపేట గ్రామానికి చెందిన ఆడపడుచులు కానీ కోడళ్ళు కానీ ఇక్కడ జరుపుకుంటూ మళ్ళీ వాళ్ళ పుట్టింట్లో మెట్టింట్లో కూడా జరుపుకునే విధంగా ఈ అమెరికా ఏర్పడడం కూడా మా అందరికీ చాలా సంతోషదాయకం. అందరికీ బతుకమ్మ